హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏ టిఫిన్స్లోకైనా వేడి అన్నంలోకైనా ఎంతో రుచిగా ఉండే ముల్లంగి పచ్చడి తయారు చేసుకుంటున్నామండి. ఈ ముల్లంగి పచ్చడి ఇడ్లీ, దోశ, వడ ఏ టిఫిన్స్తో అయినా కూడా తినొచ్చు. అలాగే వేడి అన్నంలో కొంచెం పచ్చడి కాస్త నెయ్యి తగిలించుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఈ పచ్చడి తయారు చేయడం కోసం నేను 3 ముల్లంగి దుంపలు తీసుకున్నానండి. ఈ దుంపల పైన చివర ఉన్న తొడిమెల్ని కట్ చేసేసుకుని, ఈ దుంప పైన ఉన్న పీల్ని తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని, ఈ దుంపల్ని సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ ముల్లంగి దుంపలు తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల ఫైల్స్ అనేవి తగ్గుతాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ముల్లంగి దుంపల్ని చూడండి ఇలా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. వీటితో పాటు ఒక ఆనియన్ కూడా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని తీసుకోవాలండి. చూడండి ఈ సైజులో ఒక ఆనియన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోకి మనం తాలింపు గింజలు వేసుకుని వేయించుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో చేసుకుంటూ ఉంటారండి. ఇందులో కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. అలాగే దీనిలోకి నేను ఎండుమిర్చి వేసుకుని చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కారానికి సరిపడగా ఎండుమిర్చి వేసుకుని వీటిని మరొక నిమిషం పాటు వేయించేసుకుని వీటన్నిటిని కలిపి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారాలన్నమాట. ఇప్పుడు ఇదే కడాయిలోకి సన్నగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కల్ని, అలాగే సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ ముల్లంగి ముక్కల్లోని వాటర్ అంతా ఆవిరయ్యి ముక్కలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఈ ముక్కలు మగ్గడానికి కనీసం ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం చూడండి ఇలా కట్ చేస్తే చక్కగా కట్ అవ్వాలన్నమాట. ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న తాలింపు గింజలన్నీ వేసుకుని సరిపడగా ఉప్పు కూడా వేసుకుని దీన్ని మెత్తగా పొడి కింద చేసుకోవాలండి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న దీనిలోకి మనం మగ్గించుకున్న ఈ ముల్లంగి ముక్కలన్నింటినీ వేసేసుకుని దీనిలో నీళ్లు వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలి నీళ్లు వేసుకోవాలంటే కనుక కొంచెం వేడి నీళ్ళు వేసుకున్నారనుకో పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. చూడండి ఇలా మెత్తగా పచ్చడి గ్రైండ్ చేసేసుకుని దీన్ని ఇలాగే తినొచ్చు. లేదు అంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేస్తున్నానండి. స్టవ్ మీద మరోసారి కడాయి పెట్టుకుని తాలింపుకు సరిపడగా ఆయిల్ వేసుకుని ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఈ గింజలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకుని ఈ తాలింపు ఒకసారి వేయించేసుకోండి. మొత్తం అంతా వేగిన తర్వాత ఇందులోకి పచ్చడి వేసుకుని కలిపేసుకోవడమేనండి. అంతేనండి, ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ దేంతో అయినా కూడా తినొచ్చు. అలాగే వేడి అన్నంలో పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి తగిలించుకుని తిన్నారనుకో టేస్ట్ అద్భుతంగా చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.